హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐపీఎల్ 2025 కోసం ఈ సంవత్సరం మెగా యాక్షన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. ఐపీఎల్ 2025 కోసం 5 టైమ్స్ ఛాంపియన్స్ అయినటువంటి ముంబై ఇండియన్స్ టీం చాలా స్ట్రాంగ్ టీంని యాక్షన్లో కొనుగోలు చేయడం జరిగింది. ఆల్రెడీ ముంబై ఇండియన్స్ టీం 5 మంది ప్లేయర్లని ముందుగానే రిటెన్షన్ చేసుకున్నారు. ఆ 5 మంది ప్లేయర్లు కాకుండా యాక్షన్లో 18 మంది ప్లేయర్లను కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ముంబై ఇండియన్స్ టీం రిటెన్షన్ చేసుకున్న ప్లేయర్స్ ఎవరు అండ్ యాక్షన్లో కొనుగోలు చేసిన ప్లేయర్స్ ఎవరు అండ్ ఆ ప్లేయర్స్ని ఎంతమందిని పెట్టి యాక్షన్లో కొనుగోలు చేశారనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఐపీఎల్ మరియు T20 వరల్డ్ కప్లో 100కి 95% అయితే కరెక్ట్ ప్రొడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మన టెలిగ్రామ్ ఛానల్లో మ్యాచ్ విన్నరే కాకుండా టాస్ విన్నర్ ఎవరనేది కూడా చెప్తాము. అండ్ అలానే ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు బుక్ సెట్ చేయాలి, ఎప్పుడు లాస్ కట్ చేయాలి అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టాప్ 10లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్స్లో మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకటనమాట. మీరు కనుక మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కనుక ఫాలో అయితే ప్రతి మ్యాచ్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోను అండ్ ఛానల్ బయోలోనూ ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇక మనం మెయిన్ టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే ముందుగా ముంబై ఇండియన్స్ టీం అయితే 5 మంది ప్లేయర్లను రిటెన్షన్ చేసుకున్నారు. అందులో జస్ప్రీత్ బుమ్రాని 18 కోట్లు పెట్టి రిటెన్షన్ చేసుకోవడం జరిగింది. అండ్ సెకండ్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ని 16,30,00,000 పెట్టి రిటెన్షన్ చేసుకున్నారు. అండ్ థర్డ్ ప్లేయర్గా హార్దిక్ పాండ్యాను 16,30,00,000 పెట్టి రిటెన్షన్ చేసుకున్నారు. అండ్ నెంబర్ 4 రోహిత్ శర్మని 16,30,00,000 పెట్టి రిటెన్షన్ చేసుకున్నారు. అండ్ తిలక్ వర్మని ముంబై ఇండియన్స్ టీం 8 కోట్ల రూపాయలు పెట్టి రిటెన్షన్ చేసుకున్నారు. ఈ 5 మంది ప్లేయర్లను అయితే ముంబై ఇండియన్స్ టీం ముందుగా రిటెన్షన్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం యాక్షన్లో ముంబై ఇండియన్స్ టీం కొనుగోలు చేసిన ప్లేయర్స్ అనేది చూద్దాం. ముందుగా ముంబై ఇండియన్స్ టీం అయితే ట్రెంట్ బోల్ట్ని 12,50,00,000 పెట్టి యాక్షన్లో కొనుగోలు చేయడం జరిగింది. ఆ తర్వాత నమన్దీర్ని 5,25,00,000 పెట్టి యాక్షన్లో సొంతం చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ రాబిన్ మీన్స్ని 60,00,000 సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత కరణ్ శర్మని 50,00,000 ముంబై ఇండియన్స్ టీం సొంతం చేసుకుంది. అండ్ నెక్స్ట్ దీపక్ చహర్ని 9,20,00,000 పెట్టి సొంతం చేసుకుంది. అండ్ నెక్స్ట్ రియాన్ రికల్టన్ని 1 కోటి రూపాయలకు ముంబై ఇండియన్స్ టీం సొంతం చేసుకుంది. ఆ తర్వాత అల్లాహ్ గజన్ ఫార్ని 4,80,00,000 ముంబై ఇండియన్స్ టీం సొంతం చేసుకుంది. అండ్ నెక్స్ట్ ఆల్రౌండర్ అయినటువంటి విల్ జాక్స్ని 5,20,00,000 పెట్టి ముంబై ఇండియన్స్ టీం సొంతం చేసుకుంది. ఆ తర్వాత అశ్వాని కుమార్ని 30,00,000 ముంబై ఇండియన్స్ టీం యాక్షన్లో సొంతం చేసుకుంది. ఆల్రౌండర్ అయినటువంటి మిచెల్ శాంతనర్ని 2 కోట్ల రూపాయలకు ముంబై ఇండియన్స్ టీం సొంతం చేసుకుంది. ఆ తర్వాత రిషిత్ టోప్లేని 75,00,000 ముంబై ఇండియన్స్ టీం సొంతం చేసుకుంది. అండ్ నెక్స్ట్ కేఎల్ శ్రీజిత్ని 30,00,000 ముంబై ఇండియన్స్ టీం సొంతం చేసుకుంది. ఆ తర్వాత రాజ్ అన్గడ్ భవాని 30,00,000 అతన్ని సొంతం చేసుకుంది. అండ్ నెక్స్ట్ బెవాన్ జాకోబ్స్ని 30,00,000 సొంతం చేసుకుంది. అండ్ నెక్స్ట్ వెంకట పెన్మెర్సాని 30,00,000 ముంబై ఇండియన్స్ టీం సొంతం చేసుకుంది. అండ్ నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ కొడుకైనటువంటి అర్జున్ టెండూల్కర్ని 30,00,000 ముంబై ఇండియన్స్ టీం సొంతం చేసుకుంది. అండ్ నెక్స్ట్ లిజార్డ్ విలియమ్స్ని 75,00,000 ముంబై ఇండియన్స్ టీం సొంతం చేసుకుంది. ఆ తర్వాత విఘ్నేష్ పుత్తూర్ను 30,00,000 ముంబై ఇండియన్స్ టీం సొంతం చేసుకుంది. టోటల్గా ఈ 23 మందిని అయితే ముంబై ఇండియన్స్ టీం యాక్షన్లో సొంతం చేసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం ముంబై ఇండియన్స్ టీం ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చూద్దాం. ఓపెనర్స్గా రోహిత్ శర్మ, విల్ జాక్స్ అయితే ఉండే అవకాశం ఉంది. అండ్ 1 డౌన్లో తిలక్ వర్మ ఉండే అవకాశం ఉంది. అండ్ మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రియాన్ రికల్టన్, మిచెల్ శాంతనర్ వీళ్ళ 4 అయితే మిడిల్ ఆర్డర్లో ఉండే అవకాశం ఉంది. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే నమన్దీర్, దీపక్ చహర్, ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా ఈ 4 అయితే బౌలింగ్ యూనిట్లో ఉండే అవకాశం ఉంది. ఇదన్నమాట నేను ప్రిడిక్ట్ చేసినటువంటి ఐపీఎల్ 2025 ముంబై ఇండియన్స్ స్క్వాడ్ అయితే. ఈ స్క్వాడ్ గురించి మీరేమనుకుంటున్నారు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్క్వాడ్ని అయితే కింద కామెంట్ చేయండి. ఈ స్క్వాడ్ తోటి మరోసారి ఐపీఎల్ ట్రోఫీని ముంబై ఇండియన్స్ టీం సాధించగలదా లేదా దాన్ని కూడా కామెంట్ చేయండి. సో ఐపీఎల్లో బెట్టింగ్ వేసే వాళ్ళకి నేనైతే ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే చూపిస్తాను. అదే మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్. లాస్ట్ సీజన్లో మన ఛానల్ తరపు నుంచి అయితే 100% యాక్యురసీని మెయింటైన్ చేస్తూ 100% ప్రొడక్షన్స్ అయితే కరెక్ట్గా అందించాము. సో అదే యాక్యురసీని మెయింటైన్ చేస్తూ ఈ సీజన్లో కూడా మనం అందించబోతున్నాము. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఈ ఛానల్ బయోలోను ఈ వీడియో డిస్క్రిప్షన్లోనూ ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.